హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అసలే వేసవికాలం, ఎండలు మండిపోతున్నాయి. వంటగదిలో అంతంతసేపు ఉండి వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంది కదా. అందుకని మనం వంటలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇలా ఆనియన్స్ని ఒక ఏమంటారు, బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఏదన్నా కర్రీ తొందరగా అయిపోవాలి అంటే మనం కోసే కాయగూరలన్నీ చిన్నగా కోసుకుంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. ఈ వేసవికాలం అందరికీ ఇదొక టిప్ అండి. ఇంతకీ నేను చేసే కర్రీ ఏంటో తెలుసా? ఫ్రాన్స్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ అనమాట. మేము చాలా రేర్గా చేసుకుంటాం. చేసినప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసేస్తానమాట. ఇది చాలా టేస్టీగా ఉందండి. మేము మధ్యాహ్నం లంచ్లోకి తిని ఈవినింగ్ డిన్నర్లోకి కూడా చపాతీల్లో కూడా కర్రీ చాలా బాగుంది. అది గ్రేవీ ఎక్కువగా వచ్చేలా చేశాను కాబట్టి ఈవినింగ్ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇది చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఫ్రెష్గా ఆడుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు. కర్రీ ఇంకా టేస్టీగా ఉందన్నమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. చాలామంది ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిరొయ్యలు వేసేస్తారనమాట. వేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వేయాల్సిన కూరగాయలు అప్పుడు వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల నాకు పెద్దగా నచ్చదండి. ఎందుకంటే ఇవన్నీ వేగేటప్పుడు కాకుండా మధ్యలో యాడ్ చేస్తానన్నమాట నేను ప్రాన్స్ని. ఎందుకంటే ప్రాన్స్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోటే ఈ డ్రమ్ స్టిక్స్, టమాటోస్, ఆనియన్స్ మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్కి సంబంధించి లాంగ్ వీడియోస్ పెద్దగా వ్యూస్ రావట్లేదండి. అందుకే నేను షార్ట్స్లో ఈ వంటకు సంబంధించిన వీడియో పెట్టుకుందాం అనుకుంటున్నాను. తర్వాత మామూలుగా లాంగ్ వీడియోస్ వచ్చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఇప్పుడైతే అన్నీ వేసాను కదా, ఇప్పుడు ఫ్రాన్స్ యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే బాగుంటాయండి ఫ్రాన్స్ కూడాని. ఫస్టే వేయించుకున్నా బాగుంటుందేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలాగే ట్రై చేశాను. ఇదే బాగుంది అనిపించింది నాకు. ఇప్పుడు ఇందులోంచి వాటర్ యాడ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ వస్తే మాత్రం దాంతో అంతా ఏగితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం సేపు వాటర్ వచ్చిన తర్వాత మీకు ఒక చిన్న టిప్పు షేర్ చేస్తానండి ఇక్కడ. ఇది 2-3 లీటర్స్ కుక్కర్ అనమాట. ఇలా పొడుగ్గా ఉండే కుక్కర్. ఇది విజిల్ వచ్చినప్పుడు బయటికి వాటర్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే లోపల గ్లాస్ పెట్టుకోండి. వాటర్ బయటికి రాదు. అది కూడా మీకు చూపిస్తాను. దానికి సంబంధించిన లాంగ్ వీడియో ఉందండి మన దగ్గర. ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అందులో. ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఇలా వాటర్ వచ్చిందనమాట. ఈ టైంలో కారం యాడ్ చేసుకుంటానండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేసి కొంచెం వాటర్ వేసేసి అంతేనండి. పక్కన కుక్కర్ చూసారా, బయటికి వాటర్ రాలేదు, గ్లాస్ పెట్టడం వల్ల రాలేదన్నమాట. అది ఇలాంటి కుక్కర్కే రాదండి. మళ్ళీ ఫ్లాట్గా ఉండే కుక్కర్కి అయితే వచ్చేస్తుంది బయటికి వాటర్, గ్లాస్ పెట్టినా సరే. నేను ఎక్స్పెరిమెంట్ చేశాకే చెప్తానండి, అది యూజ్ అవుతుంది అనుకుంటేనే. అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు ధనియాల జీలకర్ర పొడి వేసేసుకుని వాటర్ వేసేసుకుని స్టవ్ సిమ్లో కట్టేసుకుని 15 నిమిషాలకు వచ్చి చూసుకుంటే సరిపోతుందండి. కూర స్మెల్ వస్తుంది అనమాట. అయిపోయాను, వచ్చి స్టవ్ ఆఫ్ చేయి అని చెప్పిద్ది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. జస్ట్ 15-20 నిమిషాలు. మనం 10 మినిట్స్ స్పెండ్ చేస్తాం వంటగదిలో. మిగిలిన టైం అంతా మనం హాల్లో ఉండి కూర స్మెల్ చూసి కట్టేసుకుంటే సరిపోద్ది. సో వేసవికాలం ఈ కర్రీ ఈ వేలో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.